నమస్తే. చూడొచ్చు, నిన్న పార్లమెంట్లో ఒక పెద్ద అవమానం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. ఈ తెలంగాణ గడ్డని ఒక ఎంపీ, ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ అక్కడ మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినటువంటి సందర్భం అయితే అందరికి తెలిసినటువంటి విషయమే. ఇంకా చాలామంది కూడా తెలియదు. తెలంగాణపై బీజేపీ తేజాబ్, దేశ విభజనతో పోల్చిన ఎంపీ పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతున్నటువంటి బీజేపీ ఎంపీ. అయితే దీన్ని చాలా క్లియర్గా, చాలా క్లుప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు ఈ అంశం మీద మౌనంగా ఉన్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల మీద ఉన్నది. అయితే ఇండియా పాకిస్తాన్లను విభజించినట్టు రాష్ట్రాన్ని విభజించారన్న తేజస్వి సూర్య, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బండి చోద్యం, 16 మంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీల మౌనం. ఇక్కడ ఏం జరిగిందనంటే, ఇండియా పాకిస్తాన్ విభజన ఎట్లయితే జరిగిందో, సో ఆ లెవెల్లో మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ ఎంపీ, ఈయన పేరు కూడా చెప్తా, ఈ బీజేపీ ఎంపీ ఎవరైతే తేజస్వి ఉన్నాడో, ఈ తేజస్వి అనేట ఆయన పార్లమెంటులో నిండు సభలో పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచి తెలంగాణ గడ్డని మొత్తం పార్లమెంటులో మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాదు, కుట్ర చేసిండు. ఆల్రెడీ ఆ మాట కూడా అన్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, ఇక ఈ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉన్నారు. ఎందుకు మరి పార్లమెంట్లో మీ గొంతులు ఎందుకు మూగబోయినాయా? మీ గొంతులు ఎందుకు ఎత్తలేదు? ఈ తెలంగాణ రాష్ట్రము 1200 మంది బలిదానాలతోని ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ గడ్డనే. ఇది ఏం మనుషులు మీరు అసలు నాకు అర్థం కాదు. కానీ అప్పట్లో తెలంగాణ ఫామ్ అవుతున్నప్పుడే, తెలంగాణ మనకు ఆంధ్ర నుంచి తెలంగాణ మనం విడిపోయి తెలంగాణ సొంతంగా మన తెలంగాణ మనం సాధించుకుంటున్న సందర్భంలోనే బీజేపీ అనేక కుట్రలు చేసింది. అయినా కూడా పోనీలే అని చెప్పి చాలామంది ఊరుకున్నారు. కానీ ఇప్పుడు నిలువెత్తు తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిండు పార్లమెంటు సభలో మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ సింపుల్గా మన భారతదేశాన్ని పాకిస్తాన్కి విభజించినట్టు విభజించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అది ఒక ఏర్పాటేనా, అది ఒక అన్నట్టు మాట్లాడుతుంటే తేజస్వి బీజేపీ ఎంపీ, మరి మీరు ఏం చేసిరా? అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు నోర్లు రావిలకు వీళ్ళకి ఎంతసేపు ఉన్నా పంచాయతీ పెట్టాలి, ఎవరితో ఏ పార్టీతో ఏది పెట్టాలి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మతాల మధ్యలో ఎట్లా శిక్షలు పెట్టాలి, ఇవి తెలుస్తాయి. అరే తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయా? మాట్లాడరు దీని మీద, సమాధానం చెప్పాలా దీని మీద? 100% మాట్లాడాలి. మీకు బాధ్యత లేదా? మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏం చేశారు? ఆయన నోట్ల నుంచి మాట వస్తుంటే మీరు ఎందుకు మౌనం పాటించారు? అంటే బీజేపీ సిద్ధాంతాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా పాటిస్తున్నట్ట? దీనికి సమాధానం చెప్పాలా మరి? అయితే బీజేపీ నేత అక్కసుపై బగ్గుమన్న తెలంగాణ, పలు చోట్ల తేజస్వి దిష్టిబొమ్మల దహనం. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు. దేశ విభజనతో పోల్చిన రాష్ట్ర ఎంపీల మౌనం ఎందుకు? బీజేపీ తేజస్వి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ దానికి కౌంటర్ ఇచ్చాడు. సో ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడమే అని చెప్పి ఇంకొంతమంది నేతలు, ఇంకా చాలామంది నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు. సో ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా తెలుసుకోవాలి. తెలంగాణపై బీజేపీ బుస కొడుతుందన్న ఉదాహరణ ఈ నేల ఆత్మగౌరవంపై విషం చిమ్ముతూనే ఉన్నది. దానికి ఉదాహరణే బీజేపీ ఎంపీ ఎవరైతే తేజస్వి ఉన్నాడో, మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ నిండు సభలో పార్లమెంటు సాక్షిగా మన తెలంగాణ ఆవిర్భావాన్ని మన తెలంగాణ ఏదైతే సపరేటుగా మనం తెలంగాణ సాధించుకున్నటువంటి మన ఆవిర్భావాన్ని మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సపరేట్గా తెచ్చుకున్నందుకు, మన తెలంగాణ సాధించుకున్నందుకు తట్టుకోలేక తను అక్కడ వాక్యాలు చేస్తే వీళ్ళు మౌనం పాటించి నిమ్మలంగా కూర్చొని
మా వాడు అన్నాడు కరెక్టే అని చెప్పేసి అనుకున్నారా? మరి ఎట్లా అనుకున్నారు? నిజంగా చెప్తున్నా, మీ రాజకీయాలు, మీరు చేసే పనికినారు రాజకీయాలు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా మిమ్మల్ని మీ ఎమ్మడి పిచ్చోలు ఎదురుతారు చూడు, బీసీ ఎస్సీ ఎస్టీలు మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకి మంచి సమాధానం చెప్పారు. మన తెలంగాణ బిడ్డలకు మీరు సమాధానం మంచిగా చెప్పారులే. మరి ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే మీరు ఏం చేసిరు అంటున్నా? ఆ పార్లమెంట్లో మీరు ఏం చేసిరు? మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఎందుకు ఆయన చెప్పినటువంటి వాక్యాల మీద మీరు ఎందుకు ఎమ్మట లేచి మీరు మాట్లాడాలి కదా? ఎవడైనా తెలంగాణ ఆత్మగౌరవాన్ని గురించి కించపరిచి మాట్లాడడానికి ఈయనకి ఏం హక్కు ఉంది అసలు? ఉద్యమ కాలం నుంచి తెలంగాణ అంటే బీజేపీకి అదే ఆ కంటగింపు. రాష్ట్రం ఏర్పడి పురస్కారం దాటుతున్న ఆ అక్కసు ఆగలేదు, ఆ కడుపు మంట చల్లరలేదు. ప్రజా పోరాటంతో సిద్ధించిన రాష్ట్రాన్ని ఆ పార్టీ నేతలు నిత్యం అవమానిస్తూనే ఉన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న ప్రధాని వాక్యాలు మొదలు నేటికి మాటలు తూలుతూనే ఉన్నాయి. అప్పట్లో ప్రధాన మోడీ నరేంద్ర మోడీ అన్నటువంటి మాటలు ఇప్పటికీ గుర్తొస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన ఈ బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే మాటలు అన్నాడో ఆ మాటలకు ఇలా మనం చూసుకుంటే మాత్రం దానికి ప్రత్యేకంగా ఇక సాక్ష్యంగా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. బ్రిటిషర్లు భారత్ పాకిస్తాన్ను వేరు చేసినట్టు అత్యంత చెత్త విధానంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేశారంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో వ్యాఖ్యానించారు. దీనికి సమాధానం కావాలా? నువ్వు ఎవ్వరు అసలు నువ్వు అనడానికి? నీకు ఏం హక్కు ఉన్నది? మూతి మీద ఏలేసుకొని కూర్చున్నారా బీజేపీ నాయకులు? తెలంగాణ సాధించుకున్నాం, 1200 మంది బలిదానాలు, ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక లాఠీ దెబ్బలు తిని ఆత్మ బలిదానాలు చేసుకొని మా శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి తన ఆత్మ బలిదాన తన శరీరాన్ని మొత్తం కాల్చుకున్నాడు. ఏం తెలుసా మీకు? నాకు అర్థం కాదు. కానీ మీరు చూసిరా, మీరు వచ్చిరా తెలంగాణలో ఎంత పోరాటం జరిగిందో? పనికిరాని మాటలు మాట్లాడుతుంటే దానికి మీరు సపోర్ట్గా కూర్చున్నారు అక్కడ. మరి మీరెందుకు గొంతెత్తలేదు అంటున్నా అక్కడ. అయిపోయింది, మీ పని అయిపోయింది. తెలంగాణలో బీజేపీ పని అయిపోయింది. మీరు చేసే ఇట్లాంటి పనుల వల్ల ఎవ్వడు నమ్మడు మిమ్మల్ని. మీరు ఇక ముఖ్యమంత్రి సీటు దేవుడెరు, కానీ మీరు జనాలలో ఆ ఉన్న సీట్లు కూడా పోయే అవకాశం అయితే ఉన్నది ఖచ్చితంగా. మీరు ఏడున్నడో ఎవరికి తెలియదు, మీరు ఏడ ఉంటారో ఓనికి తెలియదు, ఏ సమస్యల మీద కొట్లాడతారో తెలియదు. అసలు ఉందా బీజేపీ లేదా తెలంగాణలో? మరి డౌట్ వస్తుంది. రాకపోతే ఏం చేస్తుంది? మీరు ప్రతిపక్షం లేక కొట్లాడరాయే, అసెంబ్లీలో కొట్లాడరాయే, ఏడ కొట్లాడరాయే? గింత ఉంటుందా? గింత విషయం జిమ్ముతుండే తెలంగాణ గడ్డ మీద పౌరుషం రాదా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రోషం వస్తున్నది. తెలంగాణ గడ్డని టచ్ చేసి మన ఆత్మగౌరవాన్ని టచ్ చేస్తే మీరు ఎట్లా నిమ్మలంగా కూర్చుంటారు అంటున్నా అక్కడ. లోక్సభలో వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభలోనే ఉన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా 16 మంది రాష్ట్ర ఎంపీలు ఎవరు దానిపై కనీసం అసలు దాని మీద అభ్యంతరం కూడా తెలుపరిల్లు. అభ్యంతరం ఎందుకు తెలుపుతారు? వీళ్ళకి కావాల్సింది రాజకీయాలు. వీళ్ళను జనాలను వాడుకొని వీళ్ళ పార్టీల సిద్ధాంతాలు మతాలు పెట్టి వీళ్ళు ఏమైనా జనాలను వాడుకోవడం తప్ప ఇట్లాంటి సమస్యల మీద, తెలంగాణ గడ్డ మీద, మన తెలంగాణ మీద, మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతుంటే కూడా మీరు మూతి మీద వేలేసుకొని కూర్చురని అంటే ఇక మిమ్మల్ని ఏమంటారో, ఈ ప్రజలు మిమ్మల్ని ఎట్లా నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మిమ్మల్ని ఎట్లా స్వీకరిస్తారు అనుకుంటారో, మిమ్మల్ని ఒక్కలైనా అసలు లెక్క కూడా పెట్టరు నాకు తెలిసి. అయితే ఇది చాలా దారుణం. ఇది మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి మన తేజస్వి సూర్య ఎవరైతే ఉన్నాడో ఆయన దిష్టి బొమ్మలు కూడా దహనం చేస్తున్నట్టు అక్కడక్కడ మొత్తం కాల్చిపడేస్తారు. మొత్తం ఏది దిష్టి బొమ్మలు. ఎవరు ఆయనకేం సంబంధం? తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసు? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గడ్డ అంటే మామూలు గడ్డ, విప్లవాలతో కూడినటువంటి తెలంగాణ గడ్డ. ఎంతోమంది అమరులయ్యారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఆయన ఎవ్వరు అసలు మాట్లాడడానికి దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? దీనికి సమాధానం చెప్పాలా? లేకపోతే మాత్రం మీ బీజేపీ పార్టీ తెలంగాణ మాత్రం నేను చెప్తున్నా కదా, మీకు ఇక మొత్తం మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక ఎంపీలు కాదు కదా, కనీసం నెక్స్ట్ 1-2 సీట్లు కూడా గెలవరు. నేను చెప్తున్నా కదా,
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు క్లియర్గా మీ మీద ఒక అవగాహన, మంచి స్పష్టత వచ్చింది. మరి మీరు ఉన్నారా లేరా నాకైతే అర్థమవుతలేదు, కానీ మొత్తం మీదనైతే మీరు తేజస్వి సూర్యకి అయితే మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది. 16 మంది ఉరట. ఇంకా ఆ 16 మంది ఆ నిండు సభలో, ఆ పార్లమెంట్లో మీరు ఏం చేసిరా ఆడ కూర్చొని? ఇక్కడ చెప్తారు ముచ్చట్లు తెలంగాణలో వచ్చి, స్పీచ్ల మీద స్పీచ్లు ఇస్తారు, ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చోలని చేస్తారు జనాల్ని. సమస్య వచ్చినప్పుడు అది ఇది అని చెప్పేసి కుట్లాట పెడతారు మతాల మధ్యలో. ఇట్లకు మాత్రం రెడీగా ఉంటారు. ఇట్లాట మీద నోరు రావు మీకు. ఏం చేస్తారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు? ఏం చేస్తురా? సమాధానం చెప్పుడు, దీనికి సమాధానం చెప్పుడు. మరి తెలంగాణ గడ్డని ఆత్మగౌరవం ఎవ్వడం ఊకం, ఒక్కరు కూడా ఊకోరు. తెలంగాణ ఆత్మగౌరవం టచ్ చేస్తే ఊకునే ప్రసక్తే లేదు ఇక్కడ. సో తప్పకుండా స్పందించాలి దీని మీద. చెప్పండి, చూస్తున్న వాళ్ళు కూడా స్పందించండి. మరి ఏంది ఆయన అంత అహంకారంతో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మరి బీజేపీ నాయకులు ఎట్లా స్పందిస్తారో స్పందించండి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.